నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నా పేరు మంగవ. మేము లోన్ కట్టేది ఉంటే 90,000 తెచ్చి కట్టిన బాధపడి. నా పొలం దున్ననీయకుండా కానీ నేను నాటేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ పొలం ఆపుతారు, ఎప్పుడు కొట్టి చంపుతారో తెలియదు. వాళ్ళు ఎట్లా పడితే అట్లా బరిదెగించిన లంచలు అది ఇది అని తిడుతుర్రు. ఎప్పుడు బూతులే మమ్మల్ని తిట్టుడు. వాళ్ళు మాకు మంచి న్యాయం చేయరు. ఇక పొలాల కాడ ఎప్పుడేది ఎటు పొలాల కాడ లొల్లి పెట్టుకుంటారు. ఇప్పుడు మీ మొక్కల మత్తుడు కూడా ఇబ్బంది ఉంది సార్. మాకు మా నాన్న ఉంటే మా నాన్నని వెళ్ళగొడతారు. అటు ఇక్కడ మా నాన్న ఉండద్దా? మాకు మా నాన్ననే ఆధారం. వీళ్ళు ఇది ఉండనే ఉండద్దు అని అంటారు. ఎప్పుడు కూడుండలేదు వాళ్ళతోటి మేము. ఎప్పుడు ఇదే వాళ్ళు చచ్చిపోయిన సుంది, ఇదే గొడవలు. భర్త చనిపోయినప్పటి నుంచి ఇవే గొడవలు. సర్దాపురం ముగ్గురు కోడళ్ళు, ఇద్దరు కొడుకు. ముగ్గురు చనిపోయినాక ఇవన్నీ సంపాదించుకొస్తారు. కొట్టుడు తిట్టుడు, ఏమంటే సంపాదన నీది ఏమున్నది ఈడ అని దాడి చేస్తాను అన్నట్టు. దాడి ఎటువంటి అంటే తిట్టుడు చేసుడు, చాలా తిప్పలు పెడుతున్నాను అన్నట్టు. నన్ను దీనికి ఎవరు దిక్కు లేడు అన్నట్టుగా. పొలము ఎందుకు ఆపుతున్నావు లంజ కొడుకు అని ఉరికొచ్చింది. ఉరికొచ్చి ఆయనతో నూకేసేవారికి ఈ మడ్డం వచ్చింది. రాగానే ఆయన ఈమె దొరకబట్టి కొట్టిండు. చెప్పందుకు చంపిన వాళ్ళు వీళ్ళు వచ్చి గుంజుకపోయినా బలి పెట్టుకుపోయినా గుంజుక పొంగ కూడా ఇష్టపచ్చినట్టు కొట్టి తిట్టి పని చేసిండు. ఇక పెళ్ళందేగా వందేగా ఇక పోగా వాడు నిన్ను రావాలని దిగుతా, నిన్ను చంపకాడు దిగుతా, నువ్వు బతావలో లంజ కొడుకు అని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడింది. చేసినాం, పోయినాం. మాకు మంచి న్యాయం చేయాలి, మాకు ఏ లోటు రాకుండా చేయాలి మీరు. అట్లా ఏమన్న కొద్ది లడాయి అవుతుంది. దీనికి ఏ పాపంది అంటే ఆ పాపంది చేయాలి. జర మీరు దయచేసి. నా పేరు దుర్గా. అది సర్దాపురం. మాది వాళ్ళంపట్ల మమతని మాట్లాడుతున్నా. మాది భూమి బీడు పెట్టిర్రు. 2 గుంటల భూమికి సంతకం కోసం మాది భూమి బీడు పెట్టిర్రు. సంవత్సరం అవుతుంది. 2 పిల్లలు. నా భర్త 12 సంవత్సరాలు అవుతుంది. పెడతా అన్న కానీ అట్లనే చేస్తారు. బాగా ఒత్తిడి చేస్తే బంగారం కుదబెట్టి నేను లోన్ కట్టడం జరిగింది. అయినా వాళ్ళు తిట్టుడు కొట్టుడు పెడుతుర్రు. అయినా ఒప్పుకుంటారు. నా పొడ ఇప్పటికి కూడా బీడే ఉంది. ఏమన్నా అంటే మీరు దున్నద్దు అట్లా ఇట్లా అని చెప్తుర్రు. మేము ఎంత చెప్పినా వింటలేరు. అట్లనే వీడుంచారు. మాకు న్యాయం కావాలి. చేసినాం చేస్తే కూడా అట్లనే ఏడికైనా కానీ వాళ్ళే ముందుకు వస్తుర్రు, చేస్తుర్రు. మేము చేస్తలేము, మేము ఏమంటలేము అని మాట్లాడుతుర్రు. మాకు నీళ్ళు పోకుండా చేసిర్రు, తొవ్వ లేకుండా చేసిర్రు. ఇప్పుడు దున్నుకుందామన్నా మాకు తొవ్వ లేదు సార్. మేము పై అధికారం నుంచి అందరూ మాకు సాయం కావాలని కోరుకుంటున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు సార్ మాకు. మీరే న్యాయం చేయాలి మాకు. మేము ముగ్గురం ఆడోళ్ళం, మా మామ, మాకు ఎవ్వరు లేరు. మా భర్తలు అందరూ చనిపోయారు. మేమే ఉన్నాం, మా పిల్లలు మేము. మాకు ఇది తప్ప మాకు ఏ ఆధారం లేదు. మాకు 15 గుంటల భూమి బీడు పెట్టారు. 15 గుంటలు బీడు పెట్టడం జరిగింది. మాకు న్యాయం కాలే. ఏడికైనా మాకు న్యాయం జరుగుతలేదు. మేము పొలం తప్ప మాకు ఏ ఆధారం లేదు. మేము అది చేసుకొని బతుకుతాం. చిన్న చిన్న పిల్లలు చదవడానికి దానికి దీనికి బాగా మాకు ఇబ్బంది అవుతుంది. ఏ పని చేయలేము బయటకు పోయి. మేము నేను చదువుకోలేదు సార్. మీరు న్యాయం చేయాలి మాకు. భర్త మాకు లేడు. మా తల్లిదండ్రులు పట్టుకొని నేను బతుకున్నా సార్. మీరు ఎట్లా నన్ను చేసి మాకు న్యాయం చేయాలి. చిన్న పిల్లలు ఉన్నారు సార్ నాకు. దయచేసి మీకు దండం పెడుతున్నా సార్. మాకు మీరే న్యాయం చేయాలి. నా పేరు వల్లంపట్ల పద్మ, సర్దాపూర్ గ్రామస్తురాల్ని. నా భర్త ఆయన 6 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అతని పేరు శంకరయ్య. నేను ఇక్కడ సర్దాపూర్ గ్రామంలో
వ్యవసాయం చేసుకుంటున్న పిల్లలను నేను పోషించుకుంటున్నాను. అయితే ఈరోజు ఏం జరగడం అంటే నా పొలము నన్ను వేసుకోకుండా మా మామ అన్నదమ్ములు ఉన్నవాళ్ళు, మా పక్కపొంటి మా వాళ్ళు అన్నదమ్ముల కొడుకులు, మా నడిపి మామ అల్లుడు కానీ వాళ్ళందరూ కూడా మా పొలం 6 నెలల సంవత్సరం నుండి కూడా మమ్మల్ని పంట వేసుకోనివ్వడం లేదు. దయచేసి పై అధికారులకు తెలియజేస్తున్నాను. అయ్యా, నాకు న్యాయం చేయగలరు. నేను చిన్న పిల్లలతోటి నేను జీవిస్తున్నాను. కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను. నాకు 2 పాపలు, 1 బాబు. నాకు న్యాయం చేయగలరని ఇక్కడ నేను కోరుకుంటున్నాను మీ అందరినీ. నన్ను పంట వేసుకోనివ్వకుండా ఎందుకు వేసుకోనివ్వడం లేదని అడగగా నా మీదకి వారందరూ కూడా దాడికొచ్చి ఇష్టం వచ్చినట్లు 76 సంవత్సరాలైన మామయ్య మీదకి దాడి చేశారు. అప్పుడు నేను వెళ్ళి ఎందుకు దాడి చేస్తున్నారని అడగగా వాళ్ళు ఏం చేశారంటే నన్ను, నా కుమారుణ్ణి అతన్ని పోవడంతో ఆయనతో మమ్మల్ని కూడా కలిసి కొట్టారు. వారి ఇష్టం ఉన్నట్టుగా కొట్టారు. అయ్యా, అధికారులకు తెలియజేయనిదేమనగా ప్రతి ఒక్కరు నాకు న్యాయం చేయగలరని ప్రతి ఒక్కరికి నేను విన్నపం తెలుపుకుంటున్నాను. అయ్యా, కొట్టిన వారి పేరు వల్లంపట్ల నాంపల్లి, వల్లంపట్ల శంకరవ్వ, సడిమెల అశోకు, సడిమెల రాకేషు, సడిమెల కనకలక్ష్మి అనేవారు. నేను ఎందుకు నాపై దాడి చేస్తున్నారని అడగగా కూడా వారి ఇష్టం వచ్చినట్లు నాపై దాడి చేశారు. నేను న్యాయం కావాలని మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాను. ఈ న్యాయం కావాలని ఆశపడుతున్నాను. నా పిల్లలకు తండ్రి లేడు కాబట్టి నా పిల్లలకు న్యాయం చేయగలరని అడుగుతున్నాను. భర్త లేని జీవితానికి ఎన్నో రోజుల నుంచి వాళ్ళతో పోరాటం చేస్తున్నాను. నేను 6 సంవత్సరాల వ్యవధి నుండి కూడా వాళ్ళు మాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిడిని నేను ప్రతి ఒక్క పై అధికారులకు అయ్యా తెలియజేస్తున్నాను. ఈ 6 సంవత్సరాల వ్యవధి నుండి నన్ను కానీ వల్లంపట్ల మా అక్కయ్య వల్లంపట్ల మంగవ్వ, నేను వల్లంపట్ల పద్మ, వల్లంపట్ల మమత మేము ముగ్గురము, చిన్నమామ కోడలు వల్లంపట్ల మమత, మేము ముగ్గురము కూడా భర్త లేని జీవితాన్ని గడుపుకుంటున్నాము. వారికి కూడా మంగవ్వ అనే వ్యక్తికి 1 కుమారుడు ఉన్నాడు. నాకు ఇద్దరు పాపలు, 1 బాబు పద్మ అనే పేరుకు. మమతకు 2 కుమారులు ఉన్నారు. అయ్యా, భర్త లేని జీవితాన్ని ఈ సర్దాపూర్ గ్రామంలో మేము పంట వేసుకుంటూ జీవిస్తున్నాము. దాన్ని బట్టి వారు కోపంతో వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వీళ్ళని వెళ్ళగొట్టాలన్న ఒక ఆలోచన మీద మాపై ఎప్పుడు దాడి చేస్తున్నారు. అయ్యా, ఈ పొలాన్ని కూడా మమ్మల్ని వేసుకోనియకుండా బీడుగానే ఉంచి వారి పెత్తనము ఈ సర్దాపూర్ గ్రామంలో చెలాయిస్తున్నారు. ఇట్టి విషయము ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. నాకు, నా పిల్లలకు, మా ముగ్గురు యారన్లకు మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాను. సర్వే నెంబరు 133/1, 135/1, 136/1. ఒక సర్వే నెంబర్లో అయ్యా ఒకరికి నేను 7 గుంటలు చేయాల్సింది ఉంది కాబట్టి వారు దాడి చేస్తున్నారు. వల్లంపట్ల మమత అనేటామె 2 గుంటల కొరకు తనను 6 నెలల వ్యవధి నుండి తనను కూడా వేసుకోనివ్వడం లేదు భూమిని. అలాగే పూర్తిగా పంట విడిచిపెట్టేశాము. ఈ 6 సంవత్సరాల నుండి నన్ను దాడి చేస్తున్నారు. మమత భర్త చనిపోయి కూడా గత 10 సంవత్సరాలు, మంగవ్వ భర్త కూడా 12 సంవత్సరాలు నడుస్తుంది వాళ్ళిద్దరిది. అయ్యా, మా పిల్లలకు మాకు న్యాయం కావాలని ఆ నెంబర్లో మేము అడుగుతున్నాము. ఇక్కడ 20 తారీఖు నాడు, జనవరి 20 నాడు చేసినాము. అధికారులు మీది భూమి విషయం కనుక 4 కూడి మాట్లాడగలరని వాళ్ళు మాట్లాడారు. అప్పుడు మాట్లాడినప్పుడు కూడా వారి మాటలతో వాళ్ళకే న్యాయం వచ్చేటట్టు మాట్లాడారు. అయినా సరే ఆ అమౌంట్ కట్టి వాళ్ళకు పట్ట వేయాలి. దానిపై లోన్ తీసుకురావడం వల్ల మేము ఉన్న డబ్బులు కూడా వల్లంపట్ల మంగవ్వ అనటమే అక్క, ఆమె ఈ భూమి పట్టపై లోన్ తీసుకోవడం వల్ల వాళ్ళకు పట్ట చేయలేకపోయాము. మేము గడువు అడగగా కూడా గొడవలకు దిగారు. అయినా సరే అని అంతే మేము ఏం చేసినామంటే మంగవ్వ అనే వ్యక్తి 1,00,000 రూపాయలు కట్టి లోను క్లియర్ చేసుకుంది. లోను క్లియర్ చేసిన తర్వాత మమత కూడా మరి ఆమె పట్ట పైన 50,000 రూపాయలు
ఆ లోను క్లియర్ చేసుకొని ముందుకు ఇక వెళ్ళి గొడవలు ఉండద్దు అని ఆలోచనతోటి చేస్తే ఇక వీళ్ళు మాకు ఎలాంటి అనడానికి వీలు లేదు. వీళ్ళని ఇప్పుడే పట్ట చేయక ముందుకే వీళ్ళను ఏదో ఒకటి చేయాలన్న ఒక ఆలోచన మీద అందరము కూడి మాట్లాడుకొని వేసుకుందామని నేను మాట్లాడగా వాళ్ళను అడగగా నాపై దాడి చేసి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి మామయ్య దుర్గయ్యను కూడా ఇష్టం వచ్చినట్లు కొట్టారు. నా కుమారుడు అడ్డు రాగా మామయ్యను కొట్టంగా అడ్డు రాగా నన్ను నా కుమారుణ్ణి ఇష్టం వచ్చినట్లు కొట్టి చెప్పులతో దాడి చేశారు. వారికి మీరు ఎలాగైనా కానీ కూడా వారితో అందరితో కూడా మాకు న్యాయం చేయగలరని, మా ప్రాణహాని ఉంది కనుక మేము పోలీస్ డిపార్ట్మెంట్ని మా ప్రాణహాని కొరకు వాళ్ళని అడగడం జరిగింది. కాబట్టి వారి నుండి మాకు న్యాయం జరగాలి. మా ప్రాణానికి ఎలాంటి హాని లేకుండా మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సర్వ నెంబర్ గల భూమి మీ ఉమ్మడి ప్రాపర్టీ లేకుంటే మీ మామయ్య సంపాదించిందా, మీరు సంపాదించిందా? ఉమ్మడి ప్రాపర్టీ. ఉమ్మడి ప్రాపర్టీ. వీళ్ళ ఈ మధ్యలో ఏమన్నా మీకు ఏమైనా రద్దు బదులు అట్లాంటివి ఏమైనా జరిగింది? రద్దు బదులు జరిగింది. రద్దు బదులు అయినాయా మరి? రద్దు బదులు ప్రకారంగా ఉన్నారా మీరు? రద్దుల ప్రకారంగానే ఉన్నాం. అయినా కానీ ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ట్రాక్టర్ అక్కడ ఎక్కడ ఏం జరిగింది? అక్కడ అయితే నేను ఇక్కడ కేసు వేసిన కదా, ఈ కేసు విషయంలో నువ్వు విత్డ్రా చేసుకుంటేనే నేను ఆ పొలాన్ని దున్ననిస్తా అని సొంత భూమి వేరే వాళ్ళ దగ్గర నుండి వల్లంపట్ల దుర్గయ్య అంటే మా మామయ్య వేరే వాళ్ళ భూమి కొనుక్కున్న భూమికి కూడా వాళ్ళు అడ్డు తిరగడం జరిగింది. అయ్యా ఈ ఊరు గ్రామస్తులను అడగగా ఎవ్వరు కూడా రాకపోయేసరికి మరలా ప్రతి ఇంటికి తిరిగి వెళ్ళి నేను బ్రతిమలాడగా ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి నీకు న్యాయం చేస్తామంటూ ముందుకు వచ్చిన గ్రామస్తులు, కుల పెద్ద మనుషులు వాళ్ళందరి ఆధ్వర్యంలో నేను అది పొలము దున్ని నాటు వేయడం జరిగింది. అయ్యా ఈ ఇళ్ళ నుండి ఈ నలుగురు వ్యక్తుల ఈ 2 కుటుంబాల నుండి మా అందరికీ రక్షణ కోరుకుంటూ మా అందరినీ కాపాడమని వేడుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.